నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో వెన్న జంతికలు చూపిస్తానండి. ఆయిల్ అసలు పీల్చలేదండి. అలాగే బాగా క్రిస్పీగా ఉన్నాయి. తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయండి. ఒకసారి ఈ కొలతలతో చేసి చూడండి. ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే మీరు ఒక్కరే కానీ ఎన్ని జంతికలైనా చేసేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ ఇవి చాలా బాగా నచ్చుతాయండి. చాలా ఇష్టంగా తింటారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాము. పిండి కలుపుకోవడానికి కొంచెం పెద్దగా ఉండే తాంబూలం తీసుకున్నానండి. చూడండి, ఒక గ్లాస్ అయినా మీరు ఒక గిన్నె అయినా ఏదైనా తీసుకొని కొలతగా పెట్టుకోండి. ఒక గ్లాస్ తీసుకున్నానండి, వీడియోలో చూపిస్తున్నా కదా. ఆ గ్లాస్తో 4 గ్లాసులు అండి బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు మినప్పిండి తీసుకోవాలండి. మినపప్పును మిక్సీలో వేసి జల్లెడ పట్టుకొని మెత్తటి పిండి. ఇప్పుడు మనం పిండి వేసిన గ్లాస్తో 1 గ్లాస్ నిండా మినప్పిండి వేసాను. ఇప్పుడు పుట్నాల పప్పు అండి, తినే శనగపప్పు అంటాం కదా. ముందు మనం పిండి తీసుకున్న ఆ గ్లాస్తోనే సగం గ్లాస్ వరకు అండి ఈ శనగపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. పిండి అయ్యే విధంగా చూడండి. మెత్తటి పిండి ఇలా తయారు చేసుకొని మనం ముందు తీసి పెట్టుకున్న బియ్యం పిండిలో వేసేసేయండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. ఇలా నువ్వులు వేసుకోవటం వల్ల మనం చేసుకునే జంతికలు బాగా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం పిండి తీసుకున్న ఆ గ్లాస్తోని 4 గ్లాసులు నీళ్లు పోసుకోండి. చూడండి, 4 గ్లాస్ అండి. ఇలా నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు నీళ్ళు పోసిన గిన్నెని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు మనం కలుపుకునే పిండికి రుచికి తగినంత కల్లుప్పు వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల నిండా వెన్న వేసుకోండి. ఫ్రెష్గా తయారు చేసుకొని వెన్న ఇలాగ వేసుకుంటే బాగా భలే బాగుంటాయండి రుచిగా. చూడండి, 1 టీ స్పూన్ నిండా జీలకర్ర వేసాను. అలాగే 2 స్పూన్ల నిండా కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ నిండా వాము వేసుకోండి. కొంచెం ఇలా చేతులు వేసుకొని కొంచెం నలుపుతూ వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా గరిటతో అంతా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక్క పొంగు రానియండి. ఒక్కసారి తెల్లాలండి వాటరు. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్నవన్నీ ఒక్కసారి ఇలా గంటితో కలుపుకోండి. అంతా బాగా కలుస్తాయి పిండిలో, నువ్వులు మనం వేసిన పిండిలు అంతా. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం కాసి పెట్టుకున్న ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు వేసేసుకోండి. అన్నీ వేయకుండా కొంచెం పక్కన పెట్టుకోండి. కాలుతున్నాయి కాబట్టి ఇలా గంటితో కలుపుకోండి. ఒకసారి ఇలాగంతా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టి ఉన్నాయి కదా, ఇవి కానీ వేసేయండి. నీళ్ళన్నీ పూర్తిగా వేసేసేయండి. ఇలా వేసుకొని ఇప్పుడు మళ్ళీ గెంటితో ఇలాగే కలుపుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ గెంటుకునేదంతా తీసేసేయండి. కాలుతుంటే కాస్త చల్లారనిచ్చి అప్పుడు కలుపుకోండి. ఇప్పుడు ఈ పిండి అంతా బాగా మనం వేసినవన్నీ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మీరు కొంచెం పిండి కొంచెం టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కలుపుకోండి. నాకు సరిపోలేదండి, సాల్ట్ 1 టీ స్పూన్ వేసాను. అలాగే కారం కానీ 1 స్పూన్ వేస్తున్నాను. ఇలా రుచి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఏది తక్కువైనా కలుపుకోవచ్చు. కొంచెం వేసుకొని కొంచెం వాటర్ వేసానండి. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి పిండి బాగా కలిపేసుకొని ముద్దగా చేసుకోండి పిండిని. చూడండి, ఇలా కలిపేసాను. ఇలా కలుపుకొని ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకోండి. కొంచెం ఆయిల్ తీసుకొని లోపలంతా ఇలా రుద్దేసుకోండి. చూడండి, ఇప్పుడు పిండి తీసుకోండి. ఈ గొట్టానికి సరిపోయినంత పిండి తీసుకొని లోపల పెట్టేసి ఇలాగా ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసుకొని చాకింగ్ బోర్డు మీదైనా లేదంటే ఒక పీట మీదైనా ఇలాగా కవర్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న ఈ జంతికల గొడ్డంతో ఇలాగా జంతికలు ఒత్తుకోండి. ఎవరికి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. ఎవరి సహాయం కానీ లేకుండానే మనం ఎన్నైనా చేసేసుకోవచ్చు ఇలాగే.
ఈ కవర్ మీద ఎన్ని పడతాయో అన్ని జంతికలు వేసేసుకోండి. ఇలాగ నీట్గా ఒత్తేసుకోండి. నేనైతే ఒక 4 వేసానండి. చూడండి ఇలాగ వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకోండి. చూడండి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చెక్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయితే ఇలా పైకి వచ్చేస్తుందండి పిండి. ఇప్పుడు ఈ పిండి తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్నవి ఇలాగ చేతిలోకి తీసుకొని నెమ్మదిగా ఇలా ఆయిల్లో వేసేసుకోండి. ఈ కడాయి ఎన్ని పడతాయో అన్ని జంతికలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే ఇవి కలపకూడదండి, కాసేపు వదిలేయాలి. ఇలా కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు కాల్చుకోండి. హైలో పెడితే పైన అంతా ఎర్రగా వచ్చేస్తాయి, లోపల పిండి ఉడకదండి. మీరు ఇవి కాలేటప్పుడే పాలిథిన్ కవర్ మీద మళ్ళీ ఇలాగే ఒత్తి పెట్టేసుకోండి జంతికలన్నీ. చూడండి ఇలా రెండో వైపు అంతా తిప్పేసుకొని బాగా కాలిన తర్వాత ఇలాగా బబుల్స్ అంతా ఆగిపోతాయి ఆయిల్లోవి. ఎక్కడ చూడండి అలాగ కాలితే ఆ నురుగంతా ఆగిపోతుంది. ఇప్పుడు చిల్లుల గరిటతో ఇలా తీసేసుకోండి. సేమ్ ఇదే విధంగా పిండి మొత్తం ఇలాగే జంతికలు చేసేసుకోండి. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో, బాగా క్రిస్పీగా ఉన్నాయండి. చూడండి మళ్ళీ కానీ ఇలాగే చేసి పెట్టుకొని ఆయిల్లో వేసేస్తున్నాను. ఇలాగ ఎన్నైనా చేసుకోవచ్చండి చాలా సులభంగా, ఎవరికి వారే. అన్నీ ఇలాగే చేసేసానండి. ఒక ప్లేట్లో తీసుకున్నాను. చూడండి ఇలాగా ఇరిచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో చూస్తున్నారు కదా. పిల్లలకు కానీ స్కూల్ నుంచి రాగానే, అలాగే పెద్దవాళ్ళు బయట తిరిగి రాగానే వాళ్ళకి నోటికి ఏదో ఒకటి తినేదానికి ఉండాలి కదండి, చిరుతిళ్ళు. ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయండి. మీరు చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ఇటువంటి వీడియోస్ మరన్నీ చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే అండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.